అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారతదేశానికి తూర్పు దిక్కున ఉన్న బంగ్లాదేశ్ మొన్నటి దాకా భారత్కి గెస్ట్ హౌస్ బంగ్లా లాగా అనిపించేది. కానీ ఇప్పుడు అది సేఫ్టీ పిన్ లాగేసిన బాంబులాగా తయారైంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎక్కడైతే ఇస్లామిక్ మెజారిటీ పాపులేషన్ ఉంటుందో అక్కడ ఆ కమ్యూనిటీలోని ఓ గుంపు రాడికల్స్గా మారతారు. వీరు బంగ్లాదేశ్లో ప్రస్తుత ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. బంగ్లాదేశ్ నుండి ఇస్కాన్ని నిషేధించండి, ఒకవేళ నిషేధించకపోతే మేము వీరందరినీ లేపేస్తాం, ఏ ఒక్కరిని మిగలనీయం అంటూ అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్కు తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ అనేవాడు ఉన్నాడు. ఇతడు నోబుల్ శాంతి బహుమతి గ్రహీత అని మీకందరికీ తెలిసిందే అనుకోండి. ఎందుకంటే నేను బంగ్లాదేశ్ను గురించి చెప్పినప్పుడల్లా ఈ నోబుల్ ప్రైజ్ను గురించి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి పనికిరాని సన్నాసులకు, హింసాత్మక ప్రభుత్వాన్ని నడిపించే క్యారెక్టర్ గలవాడికి నోబుల్ ప్రైజ్ ఇస్తే ప్రైజు పట్ల ప్రపంచానికి విశ్వాసమే పోతుంది. తీసుకున్న వీడిని కాదు, ఇచ్చిన వాడిని తలకిందులుగా వేలాడదీయాలి అనిపిస్తుంది. ఇందుకని ఇతడి పేరొచ్చినప్పుడల్లా నేను నోబుల్ ప్రైజ్ను గురించి చెప్తూ ఉన్నా. ఇస్కాన్ని నిషేధించండి, లేదంటే ఒక్కరిని మిగలనివ్వం అన్నది హెఫాజాత్ ఈ ఇస్లాం అన్న ఇస్లామిక్ రాడికల్ సంస్థ. ఈ సంస్థకు 13 డిమాండ్స్ ఉన్నాయట. ఈ మొత్తం 13ని కూడా ఇక్కడ చదివి మీకు వినిపించడం మీకు అక్కరలేని పని, కానీ ఒక 2-3 మాత్రం చెప్తాను. వారి దేవుడిని తిట్టే నాస్తికులకు మరణశిక్షను విధించాలి. ఆడామగా కలిసి స్వేచ్ఛగా తిరగడం, కలిసి కొవ్వొత్తులు వెలిగించడం లాంటివి చేయకూడదు. మహిళలు హిజాబులు ఖచ్చితంగా ధరించి తీరాలి, ఎట్సెప్ట్రా లాంటి 13 డిమాండ్స్ ఉన్నాయి వీళ్లకు. జస్ట్ లైక్ వారున్నారు కదా అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్, వారి రూల్సే వీరివి అన్నమాట. ఇదిగోండి, వీరు ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మరి ఈ యూనస్ ప్రభుత్వానికి దీనిపై స్పందించేంత సత్తా ఉందా అన్నది ఇప్పటి వరకైతే ప్రూవ్ కాలేదు. ఎందుకంటే ఈ యూనస్ ప్రభుత్వం కేవలం తాత్కాలిక ప్రభుత్వం. నెక్స్ట్ అక్కడ ఏం జరగాలి అంటే, బుసలు కొట్టే ఈ ఉగ్రవాద జాంబీలు కూల్ అవ్వాలి, తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ అవ్వాలి, కొత్తగా ఎలక్టెడ్ అయిన గవర్నమెంట్ రూలింగ్లోకి రావాలి. అప్పటిదాకా ఈ యూనస్ అనేవాడు ఫోటోలకి పల్లికిలిస్తూ స్టిల్ ఇవ్వడం తప్ప పీకేదేం లేదు. పైగా ఇతని కంట్రోల్లో ఉన్న పోలీసులు ఎలా ఉన్నారంటే, హిఫాజత్ ఈ ఇస్లాం తీవ్రవాద రాడికల్స్ హిందువులపైన, ఇస్కాన్ ఫాలోవర్స్ పైన, ఇస్కాన్ గురువులపైన, ఇస్కాన్ మందిరాలపైన పైశాచిక దాడులకు తెగబడుతూ ఉంటే మా వీపులపైకి ఎక్కి కొట్టండి అన్నట్టుగా వారి బూట్ల ముందు వంగుతూ ఉన్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ పోలీసులు బంగ్లాదేశ్లోని మన హిందువులు జై శ్రీరామ్ అంటే అది ఉగ్రవాద పదం అంటున్నారు. వీరంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు అంటూ హిందువులపైన నేరారోపణ చేస్తున్నారు. బంగ్లాదేశ్లోని తీవ్రవాద రాడికల్స్కి మా వీపులపైకి ఎక్కి కొట్టండని వంగినట్టే కదా ఇలా చేయడం వల్ల. మరి అక్కడి పోలీసులు ఇలా ఉన్నారు అంటే అక్కడి ప్రభుత్వం వల్లే కదా. మరి మన నోబుల్ యూనస్ శాంతి పాలన ఆ విధంగా ఉంది. ఇంకా బంగ్లాదేశ్లో అమర్దేశ్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంది. దీని ఎడిటర్ పేరు మహమ్మదుర్ రెహమాన్. ఇతను ఇస్కాన్ను ఉగ్రవాద సంస్థగా వర్ణిస్తూ రాశాడు. అంతేగాక ఇస్కాన్ని రా ఏజెంట్గా కూడా తన రాతల్లో వర్ణించాడు. ఇస్కాన్ టెర్రరిస్టు సంస్థ, రా ఏజెంట్. జై శ్రీరామ్ అంటే ఉగ్రవాద నినాదం. ఇది ఈ నోబుల్ గాడి రూలింగ్ కొత్తగా ఇచ్చిన నిర్వచనాలు. ఇలాంటివి విన్నప్పుడు నిజంగా చాలా నిరాశ అనిపిస్తుంది మనకు. నోబుల్తో సహా మొత్తం అబద్ధం కదా ఈ ప్రపంచంలో అని. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇస్కాన్ శ్రీకృష్ణుడిని సర్వోన్నత భగవంతునిగా పూజిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ సభ్యులుంటారు వీరికి. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఇది గౌడీయ వైష్ణవ హిందూ మత సంస్థ. దీనిని ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు స్థాపించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ శాఖకు భక్తులున్నారు. ఆయా దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ హిందూ మందిరాలకు పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఇస్లామిక్ కంట్రీస్లోనే దాడులు జరుగుతూ ఉన్నాయి. కజకిస్తాన్లో 2007లో అక్కడి ప్రభుత్వమే ఇస్కాన్కి చెందిన 25 ఇళ్లను కూల్చింది. 2009లో బంగ్లాదేశ్లోని చిటగాంగ్లో శ్రీ శ్రీ రాధామాధవ మందిరం ఆధ్వర్యంలోని అనాథ శరణాలయాన్ని ధ్వంసం చేశారు. 2015లో బంగ్లాదేశ్కి చెందిన
దినాజ్పూర్లోని ఇస్కాన్ టెంపుల్పై జమాత్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులు దాడి చేసి బాంబులు పేల్చారు. 2016, 2018, 2021, 2024లో కూడా ఇక్కడి ఇస్కాన్ టెంపుల్స్ పైన దాడులు జరిగాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఓన్లీ ఇస్కాన్ టెంపుల్స్ మాత్రమే. ఇక పురాతన కాళీ మందిరంతో సహా అనేక హిందూ మందిరాలను కూడా ఇక్కడ ఉగ్రవాద జాంబీలు ధ్వంసం చేశారు. ఇదే మన భారత్లో వారి ఆలయాల జోలికి ఎవరైనా వెళతారా? పైగా మన అమాయక సాంప్రదాయిక హిందువులు వారి దర్గాలకు, సాయిబాబా గుళ్లకు వెళతారు. వారి మంత్రాలకు, తాయెత్తులకు మెడలు చాచుతారు. ఇస్లామిక్ మతోన్మాదులు మన మతం అంటే మండిపోతూ ఉన్నారు, మన ఆలయాలపైన దాడులు చేస్తున్నారు అని చూస్తూ వింటూ కూడా వారి దర్గాలకు వెళ్ళి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. పాపం మన వాళ్ళు ఎంత అమాయకులు, నోట్లో వేలు పెట్టినా కొరకడం చాలా పాపం అని వదిలేస్తారు. అంత మంచివారు. ఎందుకంటే ఈ శాంతి, ఈ మంచి మన ధర్మంలోనే ఉంది, మన సనాతన ధర్మంలోనే ఉంది. మన వాళ్ళు అమాయకులే కావచ్చు గాని మంచి మనసు ఉన్న మనుషులు కదా. మరి వారు మా మతమే గొప్పది అని హింసాకాండ చేస్తున్నారు. వారు మనుషులు ఎలా అవుతారు? నరవాసన అంటూ తెగబడే జాంబీలు అవుతారు గాని. షేక్ హసీనా గారి ప్రభుత్వంలో బంగ్లాదేశ్ అభివృద్ధి ప్రదంలో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతూ ఉంటే మాకు ఆర్థికాభివృద్ధితో పని ఏమిటి అంటూ పాకిస్తాన్ లాగా అభివృద్ధిని సాధిస్తాం, ఆకలి చావులు చస్తాం, అయినా మాకు మతోన్మాదమే కావాలి, మేం పరాయి మతాన్ని సహించం అంటూ బంగ్లాదేశ్లో హిందువులపై భయానక హింసాకాండకు ఇప్పుడు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజలకు అన్నపానీయాలు కావాలి, మతోన్మాదులకు రక్తమాంసాలు కావాలి. ఇస్కాన్ని వీరు బ్యాన్ చేయండి, లేదంటే ఒక్కరిని లేకుండా లేపేస్తాం అంటున్నారు కదా. అసలు ఇస్కాన్ ఇతర మతాలను ద్వేషిస్తుందా అంటే ద్వేషించదు. సర్వమత సామరస్యం పెంపొందించేందుకు ప్రయత్నిస్తుంది. మీకు తెలుసా, ఇస్కాన్లోకి ఏ మతం వారైనా చేరవచ్చు. ఇస్కాన్ బంగ్లాదేశ్లో ఫుడ్ ఫర్ లైఫ్ అను ప్రోగ్రాం పేరుతో పేదలకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తుంది. బంగ్లాదేశ్లో వచ్చే వరదలు, ప్రకృతి బీభత్సాల సమయంలో ఇస్కాన్ ముందు వరుసలో ఉండి సాయం చేస్తుంది. నిత్యావసర వస్తువులను, భోజన పదార్థాలని అందిస్తుంది. బంగ్లాదేశ్ పిల్లలకు పాఠశాలల ద్వారా విద్యను అందిస్తుంది. వెనుకబడిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ని కూడా ఇస్తుంది. ఇంకా ఆరోగ్య శిబిరాలు, క్లీనప్ డ్రైవ్స్, పర్యావరణ సుస్థిరత ఇలాంటి విషయాలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా సేవాభావం, పవిత్రత, ఆధ్యాత్మికత భావాలతో సాగే ఇస్కాన్ని ఇప్పుడు ఈ ఇస్లామిక్ ఉగ్రవాద జాంబీ సంస్థ బ్యాన్ చేయాలి అంటోంది. ఎంత దారుణం అంటే ఇలాంటి మాటలు చెబితే రెచ్చగొట్టినట్టు అవుతుందేమో గాని ఈ హిఫాజత్ ఈ ఇస్లాం అనే సంస్థ ఒక ర్యాలీలో ఒక ఇస్కాన్ని పట్టుకోండి, ఆ పైన ఫినిష్ చేయండి అంటూ నినాదాలు ఇస్తూ తిరిగారు. మీరు చూడండి, ఇలా బహిరంగంగా ఇంకా ఏ మతాలు కూడా ఈ విధంగా మనుషులను లేపేయడం గురించి నినాదాలు ఇవ్వదు. ఈ మతోన్మాద జాంబీలు మాత్రమే ఇస్తాయి. వాస్తవంగా కొంతకాలం క్రితం దాకా బంగ్లాదేశ్ ప్రజలు భారతీయుల పట్ల స్నేహభావంతోనే ఉండేవారు. మతోన్మాద భావాలు ఉండేవేం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదం ఈ రోజు చాలా క్రేజీగా మారిపోయింది. పాకిస్తాన్ ప్రమేయం, యుఎస్ ప్రమేయం లాంటి చాలా కారణాల వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనకు పాకిస్తాన్ లాగా అంటరాని దేశంగా మారిపోయింది. మతోన్మాదం ఎంత క్రేజీగా మారింది వీరికి అంటే, మీరు నేను చేస్తున్న ఈ పోస్ట్ కింద చూడండి, కొందరైనా తిడుతూ కామెంట్స్ పెడతారు. ఎందుకంటే నేను మతాన్ని గురించి కాదు, మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాను అని వారికి తెలియదు. మతాన్ని మొత్తం మతోన్మాదపు సీసాలోకి ఎక్కిస్తూ యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలు. కాబట్టి వారికి మతోన్మాదమే మతంలాగా కనబడుతోంది. ఇలా బంగ్లాదేశ్కి కూడా పాకిస్తాన్కి అంటుకున్నట్టే ఉగ్రవాదం అంటుకుంది. కాబట్టి మరి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగే పతనం అవుతుందా? ఏం జరుగుతుంది? యుఎస్కి ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చాడు కాబట్టి బంగ్లా ఉగ్రమూకల కూరలు పీకుతాడా? ఏమవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ఏమైనప్పటికీ బంగ్లాలోని హిందువులు ఇస్కాన్ సభ్యులు ప్రమాదం మధ్య ఉన్నారనే అనుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.